రంగారెడ్డి జిల్లా నాడుర్గుల్లో ప్రకంపన పుట్టించే భారీ భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఏకంగా 374 ఎకరాల ప్రభుత్వ మరియు రైతుల భూమిని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీని విలువ అక్షరాల 7,000 కోట్ల రూపాయల పైమాటే అని తెలుస్తోంది. కేవలం కబ్జా చేయడమే కాకుండా తమ భూముల్లోకి వస్తున్న రైతులపై బౌన్సర్లు రౌడీలతో దాడులు చేస్తూ అక్కడి పరిస్థితిని భయానకంగా మార్చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే హైదరాబాద్ శివార్లలోని నాడుర్గుల్ సర్వే నెంబర్ 100-101 పరిధిలో ఉన్న సుమారు 374 ఎకరాల భూమి ఇప్పుడు రణరంగంగా మారింది. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులను కాదని కొందరు బడా వ్యక్తులు రాత్రికి రాత్రి ఇక్కడ కంచెలు వేశారు. అడ్డుకోవడానికి వెళ్లిన రైతులపై బౌన్సర్లను ఉసుకొల్పుతున్నారు. కర్రలు మారణాయుధాలతో రౌడీ ముక్కలు అక్కడ తిష్టవేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ భూమి విలువ మార్కెట్ ధర ప్రకారం దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇంత భారీ స్థాయిలో కబ్జా జరుగుతున్నా అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారనే ప్రశ్నలు తలెత్తున్నాయి. బౌన్సర్ల పహారాలో జేసీబీలతో భూమిని చదును చేస్తుంటే తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక రైతులు రోడ్డుపైకి వస్తున్నారు. పోలీసులు జోక్యం కోరినా ఫలితం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని, పేద రైతుల భూములను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఈ 7,000 కోట్ల భూ కుంభకోణంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి పైసలు తీసుకున్న నాకు అర్థమైంది. సుధాకర్ కు బండ్లు ఆపి ఫోన్ వేసి మాట్లాడినాం. ఏమైనా చర్చలు అక్కడ చేసుకున్నా ఇక్కడ చేసుకున్నా సుధాకర్ ఆగేది లేదు. వానెట్ చూస్తున్నావు కదా, ఇంటి 3 రోజుల వానకి ఇస్తున్నానని ఆపుకున్నాం. మాట్లాడారు అందశ్రీరామ్తో నేను ఊర్లో పుట్టలేదా, మాకు ఎందుకు ఇట్లా నువ్వే డోర్లు బంద్ చేయమంటావు అన్నట్టు ఆ ఇంటికి పోయినాం. అందరూ పోతే ఏమన్నారు, చూడు అమ్మేటోళ్ళు దౌర్జన్యంగా అమ్మటోళ్ళు ఉంటే అది తీసుకొని ఏమన్నా అనుమానం. నేను సీఎస్తో మాట్లాడతాను, ఫోన్ కొట్టు. ఏం సార్ మరి ఏం సంగతి, పబ్లిక్ ఇదేంది, నువ్వు ఊళ్ళో ఉండవు, ఏ ఇలాంటివి పట్టించుకోవా మరి.